నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు విజయవాడ జనసేన పార్టీ నాయకులు బాడి శంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శంకర్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. బాగున్నారా? బాగున్నా అండి. సో విజయవాడ గడ్డ అంటే మెగా కుటుంబ అభిమానులకు అడ్డా, ఎస్, అంతేనా? ఖచ్చితంగా. మొన్న మంగళగిరిలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం, వారి హక్కుల కోసం ఒక 5 డిమాండ్లతో కూడినటువంటి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 5 డిమాండ్లు నెరవేరిస్తే నిరాహార దీక్షని విరమించుకుంటాను. అయితే ఆయన 4వ రోజే నిరాహార దీక్ష విరమించుకున్నారు. ఆరోగ్య పరిస్థితుల వల్ల, కొంతమంది సన్నిహితులు సూచనల మేరకు. ఆ రోజు ఆ వేదిక మీద తెలంగాణ నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక కుర్రాడు మరి మాట్లాడినటువంటి మాటలు జనసేన అధినేతని, టీడీపీ అధినేతని, సో 2 తెలుగు రాష్ట్రాల్లో అవి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీ అధినేతని నోటికొచ్చినట్టు పరుష పదజాలంతో దూషించారు. అంటే అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న మాటలు పడాల్సిందేనా? ఏం జరుగుతుంది? ఎందుకు అందరూ మౌనంగా ఉండిపోయారు? ముందుగా మీ ద్వారా ప్రజలకి చెప్పేది ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి గారు ఏ రోజైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో ఆ రోజే సామాజిక న్యాయం అని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100 సీట్లు ఇచ్చిన ఘనత ప్రజారాజ్యం పార్టీది. అవును, అది చిరంజీవి గారిది. బీసీలకు ఉంది. ఆయనకు వచ్చిన ఆ రోజు పూలే గారిని ఫోటో తీసి దులిపి దండేసింది కూడా ప్రజారాజ్యం పార్టీయే. అప్పుడు దాకా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పూలే గారిని పూజించుకోవడం కూడా తెలియని స్థితిలో ఉంది. ఆ టైంలో మరి మా ప్రజారాజ్యం ద్వారా చాలామందికి బీసీలకి 110 దరిదాపుల 100 దాటి మేము సీట్లు ఇచ్చాం. అందులో దేవేంద్ర గౌడ్ కూడా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి. అలాగే వెనకబడిన వాళ్ళు తుపాకులు మునమ్మ కూడా ఉన్నారు. అంటే బీసీల మీద మాకున్న ప్రేమ, మా మెగా కుటుంబానికి ఉన్న ప్రేమ ఈ రాష్ట్రంలో నేనుండగా ఎప్పుడూ చూడలే. 110 సీట్లు ఇచ్చి గెలవమనంటే వాళ్ళు గెలవలేక, వాళ్ళకి సత్తా లేక ఓడిపోయారు కొంతమంది. మరి ఈరోజు రామచంద్ర యాదవ్ గారే ఫస్ట్ ఖండించాల్సిన వేదిక మీద ఆయనే ఆ వ్యాఖ్యల్ని వెంటనే ఖండించాలి. అంటే ఆయన కాస్త అప్పటికీ పూర్తిగా నీరసించిపోయి ఉన్నారు, లేదా ఖచ్చితంగా ఖండించే పరిస్థితి ఉండేదేమో. గంటలో అయినా వస్తారు కదండి, 1 గంట 2 గంటలు అయితే పూటలో. ఇలాంటి దిగజారుడు మాటలు నా వేదిక మీద మాట్లాడకూడదని బోడే రామచంద్ర యాదవ్ గారే చెప్పాలి. మీ జన సైనికులుగా కాదు, వారే చెప్పాలి. వారు ఎక్కడి నుంచి వచ్చారు? మా జనసేన పార్టీ భిక్ష పెడితే మా పార్టీ నుంచి పోటీ చేశాను 2019లో. ఇదే పవన్ కళ్యాణ్ గారు నీకు టికెట్ ఇచ్చారు పొంగనూరు నుంచి. మరి నీ జ్ఞానం ఏమైంది? ఒక మనిషి అలాగ వచ్చి తిడతా ఉంటే మా అడ్డాలో, మా అమరావతి గడ్డ మీద తిట్టేసి నువ్వు వెళ్ళిపోతే అది మాకున్న జ్ఞానం. లేకపోతే అక్కడి నుంచి కదలగలడా? మేము కనుసైగి చేసే కదలగలడా? బోడే యాదవ్ గారే దీని మీద ఖండించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పెట్టి ఖండించాల్సిందే. కాదు అంటే ఆ దీక్షలో అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడటం, సినిమా హీరోలను చులకం చేసి మాట్లాడటం. ఆ సినిమా హీరో చిరంజీవి గారే కదా 100కు పైగా బీసీలకు సీట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించి మరి తుపాకుల మునిమ్మ లాంటి వారికి అవకాశం ఇచ్చింది. ఎందుకు ఆయన చెప్పుకోవడంలో మీరంతా ఎందుకు వెనకబడి ఉన్నారు? జనసేన పార్టీకి చెందినటువంటి మద్దతుదారులు అందరూ, అభిమానులు కానీ కార్యకర్తలు కానీ. మేము ఎవరూ వెనకబడి లేము. మేము ఆ రోజే అనుకుంటే 5 నిమిషాల పని కూడా కాదు మా అక్కడ ఆ మనిషిని ఆపి ఏదైనా చేయడానికి. అది మా సంస్కృతి కాదని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజో చెప్పారు. మనల్ని తిడతా ఉంటారు, మనం పడతా ఉండాలి. ప్రజలకు సేవ చేయడం కోసం కొంతమంది మాటలు అంటూ ఉంటారు, పడతా.
వాళ్ళ కుటుంబాన్ని ఎన్నో మాట్లాడినారు. ఒకటా రెండా? చిరంజీవి గారి తల్లిని, వాళ్ళ పిల్లల్ని కూడా తిట్టిన ఘనత ఎవరో ఆ కుర్రాడు మొన్న ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఒక స్టాండప్ కమెడియన్. అవును. ఇంత ఘోరమా ఇది? వాళ్ళే తెలుసుకోవాలి. మీరు మా గడ్డ మీదకి వచ్చావు, మీ గడ్డ మీద ఇదంతా తెలుగు ప్రజల కోసం వాళ్ళ కుటుంబం ఎన్నో సేవలు చేస్తుంది ప్రజా జీవితంలోకి వచ్చి. మీరు ఊరికినే మాట్లాడి వెళ్ళిపోతే అదే మీకు అన్యాయం చేస్తే మీరు వెళ్ళలేరు అక్కడి నుంచి. అసలు బోడే రామచంద్ర యాదవ్ గారు కానీ ఈ బీసీ కులాలను అడ్డు పెట్టుకొని ఉపకులాలు 135 ఉంటే ఈ రెండే ఎందుకు ఆధిపత్యం చేస్తున్నాయి? గౌడ కానీ యాదవ్ కానీ. మరి మీ ఉపకులాలకే మీరు మోసం చేస్తున్నారు కదా. ఎట్లా? రజకులు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, వడ్డెరు ఉన్నారు, ఇలాగ ఉపకులాలు చాలా ఉన్నాయి. వాళ్ళని ఎందుకు మీరు ఎంకరేజ్ చేయరు? 135 కులాలను కూడా ఎంకరేజ్ చేయాలిగా. ఎక్కడోసారి మీకు సీట్ ఇచ్చి నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడవు? కాపులు రండి, బీసీలు రండి, కలిసి చేద్దామని ఎప్పుడూ వచ్చాం మేము సోదరభావంతోనే ఉన్నాం. మేము వస్తానంటే మీరు తిరుగుబాటు చేస్తారు, మమ్మల్ని బీసీల్లో కలపండి మీరు తిరుగుబాటు చేస్తారు. మేము బీసీల్లోకి వస్తేనేమో మాకు రాజకీయ భిక్ష ఉండదు అంటున్నారు. అసలు మీ దగ్గర ఉన్న ఉపకులాలకి మీరు న్యాయం చేయండి. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని తీసిరండి. వంగవీటి మోహన్ రంగా గారిని వెనక మేమున్నాం, వంగవీటి మోహన్ రంగా గారిని వాళ్ళని చంపేశారు. అది కాదు కావాల్సింది. ఇప్పుడున్న మీ వెనకున్న బీసీ ఉపకులాలను తీసిరండి బయటికి. మా స్థానం ఏంటో మా స్థాయి ఏంటో మాకు తెలుసు. నువ్వు మాకేం చెప్పవసరలే. బోడే రామచంద్ర యాదవ్ గారికే చెప్తున్నా, ముందు మీ ఉపకులాలకి న్యాయం చేయండి. ఇలాంటి ఎవరో శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మీరే నష్టపోతారు, కానీ మాకేం నష్టం జరగదు. ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఏ రోజైనా చేస్తే జనసేన ఏంటో వాడు చూస్తాడు. ఎవరు? శ్రీనివాస్ యాదవే. ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా కాదు కదా. ఆంధ్రప్రదేశ్ కాదు, అందుకే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. నేను ఆడు అన్నానని ఏదనుకోకండి, ఆడు తిట్టిన మాటలు ఇన్ని అన్ని కావు. సరే, వారు తిట్టినప్పటికీ మీరు కాస్త మీ ఓపికతో ఉండాల్సిన అవసరం. ఓపికతోనే ఉండాలి. ఓపికతో ఉంటేనే రాజకీయం. నేను ఇప్పుడు వాళ్ళందరినీ, మా కుటుంబాలను అందరినీ తిడతారు. చిరంజీవి గారి కుటుంబాన్ని, అరే ఆయన రాజకీయాలలో బయటికి వెళ్ళిన ఆయన తిడతారు. మొన్న ఆ అమ్మాయి ఎవరో టీడీపీ సానుభూతి పరిరాలు కూడా చూడండి చిరంజీవి గారు లేచారా అని. అరే ఎంత హేళన. సరే, ఆ అమ్మాయికి ఏం సంబంధం? యూట్యూబ్లో ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఏదో రేటింగ్ల కోసం ఆడుతూ ఉంటారు. రేటింగ్ల కోసం వాళ్ళనే వాడతారు వీళ్ళు. వీళ్ళ రేటింగ్ల కోసం చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారి కుటుంబాన్ని. అందుకని రామచంద్ర యాదవ్ గారు దీన్ని ఖండించాలి. ఆయనే దీనికి తప్పని చెప్పాలి. కానీ ఎందుకు మరి రామచంద్ర యాదవ్ గారు జనసేన నుంచి బయటకు వెళ్ళిపోయింది? చాలామంది వెళ్ళిపోయారు సార్. ఒక బోడే రామచంద్ర యాదవ్ ఓపిక లేక వెళ్ళిపోయారు చాలామంది. ఎవరెవరు వెళ్ళలేదు, అందరూ వెళ్ళిపోయారు కదా. బడా బాబులు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, చెప్పొచ్చు కానీ ఇప్పుడు సందర్భం కాదు. అవునులేండి. సో జనసేన ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి అనుకూలం కాదు. కానీ జనసేనలో ఎక్కువ ఆధిపత్యం కాపులదే ఉంటుంది అని అంటారు కదా. చెప్పండి, మేము 21 సీట్ ఇచ్చాం కదా. మాకు 175 సీట్లలో మీకు వచ్చింది 21 అసెంబ్లీ, 2 ఎంపీ, 2 ఎంపీలు వచ్చినాయి. అసలు ఓవరాల్గా చూసుకుంటే కాపులకి చాలా తక్కువ సీట్లు ఇచ్చారు మా రాష్ట్రంలో. మాకున్న సీట్లు కన్నా తక్కువ ఇచ్చారు కూటమిలో చూస్తే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ. ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు మాకు ఒకే ఒక పార్లమెంటు ఎవరో విజయనగరం మన కలిసిటప్ప టీడీపీ. ఇక్కడ వచ్చి మాకు సీట్లు వచ్చి మా 2 మొత్తం 3 ఉన్నాయి. బందర్ నుంచి గుంటూరు నుంచి అక్కడ వరకు. అవును, మాకు 2, అక్కడే ఆ జిల్లాలో ఒకే ఒక సీటు పార్లమెంటు. మరి మేమేమనాలి? ఇంత జనాభా
30% జనాభా ఉన్న వాళ్ళు ఏమనాలి? రాజకీయాల్లో ఎవరైతే కొద్దిగా స్పీడ్గా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఉంటారో వాళ్ళకి సీట్లు వస్తాయి, దాన్ని మనం కాదనలేము. అవును. అప్పుడు మేమేమనాలి? మా పర్సంటేజ్ తగ్గిపోయింది అనాలా, లేకపోతే మా సేవ చచ్చిపోయింది అనాలా? మేము కూటమి ప్రభుత్వంలో కొద్దిగా తగ్గి 21 సీట్లు తీసుకుని ఉంటే అందులో 5 ఎస్సీలకు ఇచ్చాం. మేము 5 ఇచ్చాం. 16 సీట్లు మళ్ళీ బీసీలు ఉన్నారు. మేము తగ్గే మేము అందరికీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ సీట్లు ఇచ్చింది జనసేన పార్టీ. ఇంకా అంతకన్నా రుజువు చేసుకునేది ఏముంది? మేము ఫైనల్ గేమ్స్లో ఏం చెప్పదలుచుకున్నారు? నేను మీ ద్వారా రామచంద్ర యాదవ్ గారికి చెప్తున్నా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని తీవ్రంగా ఖండించి ఇట్లాంటిది పునరావృతం కాకుండా మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ నుంచి తీసుకొచ్చి నీ యాదవ్ పిచ్చితో చేసావా లేకపోతే బీసీ పిచ్చితో చేసావా మాకు అర్థం కావట్లే. వాడెవడో వచ్చి నీ దగ్గర మాట్లాడితే నీకు తెలీదా? నువ్వు ఖండించలేదు, వెంటనే ఆ వేదిక మీద ఉన్నోళ్ళైనా ఖండించాలిగా. ఈ మాటలు మాట్లాడబాకండాని. మరి అదే మంగళగిరిలో పోటీ చేసావు నువ్వు, నీకు ఓట్లు వచ్చినాయేమో 100 కన్నా తక్కువ వచ్చినాయి. ఈ రాష్ట్రం కోసం నువ్వు తిరుగుతానంటున్నావు. బీసీల కోసం తిరుగు కాదంట్లా, బీసీలను ఐక్యం చేయి, అందులో ఉపకులాలకి న్యాయం చేయి. ఒక యాదవ గౌడ వీళ్ళే కాదు, బీసీ కులాల్లో చాలామంది ఉన్నారు, ఫైటర్స్ ఉన్నారు, తీసుకురాలని. అంతేగాని నీకే నిరాహార దీక్ష చేసావు ఒక 4 అంశాల మీద. 1000 ఎకరాలు కావాలంటున్నా, 1000. అక్కడ ఉన్న రైతులకే ఇంకా ఫ్లాట్లు రాలా. డిమాండ్ చేయండి, గవర్నమెంట్ డిమాండ్ చేయండి, మాకు హాస్టల్ కావాలి, బీసీ హాస్టల్ కావాలి, బీసీలకి ఇంజనీర్లు చదివించాలి, ఇట్లాంటివన్నీ అడగండి. కాసేపు కార్పొరేషన్లో డబ్బులు లేవంటారు. అసలే ఫస్ట్ నుంచి కూడా అప్పుల బాధలోనే ఉంది రాష్ట్రం అంతా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు వచ్చి చాలా మట్టుకు మేము చక్కబెట్టుకొచ్చి రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ చేస్తున్నారు. మరి దాని మీద కూడా నీకు అవగాహన లేకపోతే ఎలాగా? ఎవడో ఒక పనికిమాలోడు వచ్చి నీ వేదిక మీద తిట్టేసి వెళ్ళిపోతే మేము చూసి ఊరుకుంటామా? మా ఉద్దేశం అది కాదు అసలు. నువ్వే ఖండించాలని నేను మీ ద్వారా రామచంద్ర యాదవ్ గారిని కోరుకుంటున్నా. ధన్యవాదాలు బాడి శంకర్ గారు.